టెంపుల్ అన్న జబ్బులు బల్కంపేట వెళ్ళమాకి. హలో ఎవ్రీవన్, ఇవాళ నా వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ఒక ఎమోషనల్, ఒక నమ్మకం, ఒక అమ్మ మీద ఉన్న భక్తి గురించి. కొన్ని రోజుల ముందు మా పాపకి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయింది. అదైతే మీ అందరికీ తెలుసు కదా. ఆ టైంలో నేను చాలా భయపడ్డాను. పిల్లలు బాధపడితే అమ్మ హార్ట్ ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్లోనే నాకు చాలా అర్థమైంది. నైట్స్ అంతా నిద్ర లేకుండా పాప కోసం చాలా ఏడ్చాము. అసలు డాక్టర్స్ ఎంతో ట్రీట్మెంట్ చేసినా కూడా మనకు కూడా ఒకటైతే మొక్కుతాం కదా, దేవుణ్ణి అయితే మొక్కుతాం కదా. నేను కూడా ఆ టైంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అయితే మొక్కుకున్నా, పాపకు మంచిగా అయితే నేను బోనం చేస్తాను, నా దగ్గర ఉన్న దాంట్లో అయితే చేస్తాను మొక్కుకున్నా. అమ్మని ఎప్పుడు మొక్కుకున్నా నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఏదనుకున్నా అది మాత్రం అవుతుంది. పాప కోసం మొక్కుకున్నా, ఆమె హెల్త్ మంచిగా అయితే బోనం చేస్తాను మొక్కుకున్నా, కోడింగ్ కూడా కోసుకుంటాను మొక్కుకున్నా. ఇక నేనైతే ఇంట్లోనే బోనం అయితే వేసుకొని పోయినాము. మేము డైరెక్ట్ బోనం కుండలోనే వండుతాం అనమాట బోనము. సో అలానే ఇంట్లోనే అంతా వేసుకొని పోయినా, అన్నీ ప్యాక్ చేసుకొని పోయినా. అక్కడికి పోయిన తర్వాత ఈ వదిన హెల్ప్ చేసింది, మొత్తం అంతా రెడీ చేసింది. ఇక నాకైతే అంత ఐడియా అయితే లేదు, నార్మల్గా తెలుసు అంత. ఎప్పుడు నేను ఫస్ట్ టైం ఇప్పుడు చేయడం ఇది, ఇట్లా బయటికి వచ్చి టెంపుల్ దగ్గర చేయడం. మేము ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము. బయటికి పాప కోసం మొక్కిన కాబట్టి బయటికి వచ్చి చేసిన. ఇంకా ముందు కూడా నేను యాట కొయ్యాలనుకుంటున్నా. అమ్మ దయవల్గా నేను పెట్టిన ఈ మ్యాగజైన్స్ బిజినెస్ కూడా మంచిగా నడుస్తే నేను యాట కూడా కోద్దాం అనుకుంటున్నా. అమ్మ దయవల్ల అది కూడా కావాలి, అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. సో అంటే ఎంత అమ్మ బ్లెస్సింగ్స్ మనకున్నా కూడా మన ట్రయల్స్ అయితే మనం చేయాలి. సో నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు అది ఆ సపోర్టింగ్ అనేది మీ దగ్గర నుంచి కూడా నాకు కావాలి. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా పెడుతున్నా కానీ నాకైతే ఎక్కువ రీచ్ అయితే ఏం లేదు. ఎంత అంటే ట్రస్ట్తో ఎంత చేసినా కూడా ఫేక్ ఉన్న వాళ్ళని ఎక్కువ నమ్ముతారు. మంచిగా జెన్యున్గా ఇద్దాం అనుకున్న వాళ్ళని అయితే లిటరల్లీ ఎవ్వరు నమ్మరు. అమ్మ దయ్యతో అంత గ్రాండ్గా కాకపోయినా నా దగ్గర ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఈ బోనం అయితే చేసినాను. బల్కంపేట అమ్మ గురించి చాలామంది చెప్తారు, నిజంగా అమ్మని నమ్మితే అమ్మ ఎప్పుడు వదులుకోదు అని. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ స్వయంభూగా వెలిసిందని చెప్తారు. ప్రతి ఇయర్ లక్షల మంది ఇక్కడికైతే వస్తారు. ప్రతి ఇయర్ కాదు, ప్రతి ఇక బోనాల టైంలో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ టెంపుల్, ఆ డప్పులు అవన్నీ యూస్ చేసి ఒక వైబ్కి వెళ్ళిపోవాలి మనం, అంత మంచిగా అనిపిస్తుంది అసలుకి. నేనైతే ఒక్కటే నమ్ముతాను, మనం నిజంగా మంచి మనసుతో అమ్మని పిలిస్తే అమ్మ మనకి ఏదో ఒక రూపంలో అయితే సపోర్ట్ చేస్తుంది. నా పాప నవ్వుతూ హెల్దీగా ఉండడం చూస్తే అదే నాకు బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అసలుకి. బల్కంపేట టెంపుల్ అన్న జబ్బులు బల్కంపేట